బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పలువురికి సన్మానాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం రోజున బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి యాగంతో పాటు 71 సంవత్సరాలను పూర్తి చేసుకున్నటువంటి వరిష్ఠ నాగరిక సన్మాన కార్యక్రమాన్ని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూజా శ్రీకిల్ చేతన్ కేంద్రం వ్యవస్థాపకులు అయినటువంటి పూజా గురూజీ, బ్రహ్మశ్రీ అనిల్ కుమార్ జోషి, గంగాధర్ పట్వారి, బ్రహ్మం శివ సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, ప్రధాన కార్యదర్శి ఉమానంద్, వైద్య కోశాధికారి అయినంపుడి చక్రవర్తి, రామారావు, విజయ్ కులకర్ణి, గణేష్ కులకర్ణి, నరేష్ కులకర్ణి, అడ్వకేట్ మరియు బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓం అశ్వదాయే జగోధాయే ధనదాయే మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం వత్సస్యాయ జగోరథం ప్రజాన చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరీం చంద్రసూర్యాగ్ని స లక్ష్మీ ఉపాస్మహే శతమానం భవతే శతాయ పురుషశతేన్. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ వారి ఆధ్వర్యంలో గణపతి హోమం నిర్వహించుకోవడం జరిగింది. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు గణపతి హోమాన్ని, అట్లానే సీనియర్ సిటిజన్స్ డే అనేటువంటి సెలబ్రేషన్స్ మామూలుగా ఎట్లయితే చేస్తారో ఆ రకమైనటువంటి ఆలోచనలో 70 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి బ్రాహ్మణ దంపతులు మరియు బ్రాహ్మణ వ్యక్తులు అందరికీ ఈరోజు బ్రాహ్మణ సమాజ్ బోధన్ వారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఇట్లా పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇక్కడికి రావటం చూడటానికి కనుల పండుగగా ఉంది. మంచి గ్యాదరింగ్ వచ్చి ఇంతమంది పెద్ద వ్యక్తుల్ని సన్మానించుకునేటువంటి భాగ్యం పొందిన ఈ బ్రాహ్మణులందరికీ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమాజ్ బోధన్ ద్వారా నిర్వహించబడినటువంటి ఈ వరిష్ఠ నాగరిక సన్మాన మహోత్సవంలో హాజరైనటువంటి మా గ్రామ వరిష్ఠ నాగరికులందరూ వచ్చి మా సన్మానాన్ని స్వీకరించి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా విజయవంతం చేసినందుకు మొట్టమొదలుగా వారికి నేను అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత రెండవ అంశం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి కూడా బ్రాహ్మణ సమాజంలో ఐకమత్యంగా ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంటే నేను ఈరోజు 5 రూపాయలు ఇచ్చిన తర్వాత 10 రూపాయలు ఇచ్చాను పరిస్థితి చాలా మంది ఉంది. ఆ స్థితి అది ఎందుకు? కనుక ఆ స్థితి నుంచి మనం బయటకు రావాలంటే తపస్సు అవసరం. ఆ తపస్సు నా గురువు ద్వారా చేసేసి ఈ యొక్క సమాజాన్ని, మన సమాజాన్నే కాదు, మనతో ఉన్నవాళ్ళు కూడా మనతో ఆనందంగా ఉండాలంటే మనలో ఆకర్షణ, ఆ శ్రేష్టత అవి ఉండాలి. ఉంటే కనుక మనం ప్రతి ఒక్కళ్ళు అయ్యా మరణ వాళ్ళ దగ్గర పోవాలి, ఫలిస్తుంది ఆయన దగ్గర పోతే అన్న భావన అందరిలో రావాలి. అది వస్తే మనం ఇట్లాంటివి బ్రాహ్మణ సమాజాలు పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు. 100 మందిని పేదరిక స్వాధ్యాయ క్రతు దమ దాన విశిష్టానాం బ్రాహ్మణానాం మనః సమాధీయతాం సమాహిత మనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాస్మః కుంభాజలం పాదయేత అస్మిన్